హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పున్నూస్ కిచెన్. ఇప్పుడు దోసకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా దోసకాయ తీసుకొని కడిగి దాని తొక్క తీసి నా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నేసి ముక్కల కింద కోసుకోవాలి. దోసకాయ పిక్కలు చేదుగా ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని నూనెలో ఒక ఉల్లిపాయ కోసి నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దోసకాయ ముక్కలు చిన్న ముక్కల కింద కోసుకునేవి పెనంలో వేసి కొంచెం తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మూత తీసి కొంచెం చిల్లీ పౌడర్ వేసి 1 స్పూన్ కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతుండగా చింతపండు నానబెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు దోసకాయ కర్రీస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.